ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. జూన్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారికి ఆర్జిత సేవలో పాల్గొనాలి అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మారాధన సేవలు అయితే మనకి అందుబాటులో ఉంటాయి. ఈ సేవల కోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీన్నే మనం శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటాం. ఇది మనకి జూన్ నెలకు సంబంధించిన కోటాలో భాగంగా రేపు అంటే మార్చి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మార్చి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి టీడీ దేవస్థానం వారైతే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఇది నేను చెప్పినట్టుగా టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లక్కీ డిప్లో పాల్గొన్న తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి మార్చి నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుందండి. వచ్చిన తర్వాత మీరు ఏ సేవకైతే ఎంపికయ్యారో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీడీ దేవస్థానం వారు 2 డేస్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మార్చి నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి మార్చి నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ ఎవరైతే ఆన్లైన్లో కట్టారో మీరు మాత్రమే పూర్తిగా ఈ శ్రీవారికి ఆర్జిత సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మీకు సుప్రభాత సేవ వచ్చి 120 రూపాయలు, తోముల సేవ వచ్చి 220 రూపాయలు, అర్చన సేవ వచ్చి 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధన సేవ వచ్చేసి 1250 రూపాయలు చొప్పున ఈచ్ పర్సన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీడీ దేవస్థానం వారు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం అవకాశం ఉన్నవాళ్ళు ఈ లక్కీ డిప్లో పాల్గొని శ్రీవారికి మొదటి గడప దర్శనం అయితే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.